అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర ద్వారా టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుబ్బరాజు నోట్ బుక్స్ అందజేశారు. ఎంతో మంది పెద్దల కృషి ఫలితంగా కళాశాల ఏర్పాటైందన్నారు ఎమ్మెల్యే. విద్యార్థులు శ్రద్ధగా చదువుకుని మరిన్ని ఉన్నత చదువులు చదువుకోవాలని ఆకాంక్షించారు. ముమ్మిడివరంలో ఉన్న ఎంజీఆర్ జూనియర్ కాలేజీలో బుక్స్ డిస్ట్రిబ్యూషన్ సందర్భంగా కాలేజీకి రావడం జరిగింది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కాలేజీల్లో అన్ని స్కూల్స్లో కూడా బుక్స్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో భాగంగా వచ్చాం. మరి ఏదైతే ఈ కాలేజీ ఉందో ఈ కాలేజీలో అయితే ఈ రూమ్స్ అన్నీ కూడా శిథిలావస్థకు వచ్చినాయి. జూనియర్ కాలేజ్ కానీ మన డిగ్రీ కాలేజ్ కానీ అదేవిధంగా దీనికి కావాల్సిన గ్రౌండ్ బాగా పొలం అయిపోవడం, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు లేకపోవడం, పక్కన ఉన్న డ్రైనేజ్ వాటర్ కూడా కాలేజీలో రావడం చాలా దారుణమైన పరిస్థితుల్లో ఈ కాలేజీ ఉంది. ఎందుకంటే సుమారు 400 మంది స్టూడెంట్స్ ఉన్నారు. కావాల్సిన టీచర్స్ మన ఏదైతే ప్రిన్సిపల్స్ కానీ లెక్చరర్స్ కానీ అందరూ ఉన్నారు. కానీ ఇక్కడ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం చాలా దురదృష్టకరం. గతంలో కూడా మరి మేము ఉన్నప్పుడు ఈ కాలేజీ రెనోవేట్ చేయాలని చెప్పి మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. ఆ రోజు రాష్ట్రం విడిపోయి ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో కొంతవరకునే ఒక ఇండోర్ స్టేడియం వరకు శాంక్షన్ చేసాం. అది కూడా సాయిల్ టెస్ట్ వల్ల అది కూడా ఆగిపోయింది. గత 5 సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి నాడు నేడు అనే కార్యక్రమాలు పెట్టారు తప్ప కనీసం బాగా ఇబ్బందికరం ఉన్న కాలేజీలు కానీ గురుకుల పాఠశాల కానీ పట్టుకున్న దాఖలాలు. ఇప్పుడు ఏదైతే మన మంత్రివర్యులు లోకేష్ బాబు గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యారు కాబట్టి తప్పనిసరిగా ఆయన దృష్టికి తీసుకెళ్ళి మన ఈ ముమ్మడి